హే గాయ్స్! వెల్కమ్ టు మౌని టాక్ వెల్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు వ్లాగ్‌లో నేను మా తోటను, మా పెరటును చూపించబోతున్నాను మీ అందరికీ. సో, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి మా పెరట్లోకి. సో, ఇది రసాల మామిడి పళ్ళు చెట్టనమాట. 1.5, 2 సంవత్సరాలు అయిపోతుంది ఇది మేము పెట్టి. అప్పుడెప్పుడో 2 కాయలు కాసినియి అండ్ మళ్ళీ ఇప్పుడనమాట ఇంత అందంగా అది పూత పూసింది. అండ్ మధ్యలో తినేసినియిలే అండి. మా గేదె తినేసిద్ది అప్పుడప్పుడు. అండ్ మా పెరట్లో కొన్ని మొక్కలు మేమన్నీ తెచ్చింది కడియం నుంచనమాట. అండ్ ఇది సపోటా. అప్పుడప్పుడు అలా 2, 3 కాయలు కాస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా ఉన్నాయి. చూడండి అక్కడక్కడ చిన్నవి ఉన్నాయి. నెక్స్ట్ ఇది వాటర్ యాపిల్. ఇదే ప్లేస్‌లో ఒకటి పెట్టాం. అది పోయింది. మళ్ళీ ఇప్పుడు పెట్టామనమాట. అండ్ ఇది చూసారా? కూర మామిడికాయలు. ఈసారి ఇదే ఫస్ట్ అనమాట. ఫస్ట్ ఇప్పుడే రావడం దీనికి. అండ్ వచ్చి రాగానే చాలా బాగా కాయలు కాయడం స్టార్ట్ చేసింది. అక్కడ కనిపిస్తున్న కరివేపాకే అన్నమాట మేము రోజు కూరలో వేసుకునేది. సో, యాక్చువల్లీ ఇది జామకాయ చెట్టు మీరు చూస్తున్నారు కదా! అండ్ ఇది నా ఫేవరెట్ అన్నమాట. ఎందుకంటే దీనికి ఎక్కువ కాయలు కాస్తాయి కాబట్టి. అండ్ ప్రస్తుతానికైతే పెద్ద కాయలేమి లేవు. ఎందుకంటే ఆల్రెడీ కోసేసారు. అండ్ చిన్న చిన్న పిందెలున్నాయి. సో, మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ ఇది పచ్చి మిరపకాయ చెట్టు. ఆల్రెడీ చాలానే ఉన్నాయి కాయలు. ఇప్పుడు కోస్తే నన్ను తిడతారేమో ఇంట్లో వాళ్ళు వీడియో కోసం కోస్తున్నానని. ఉన్నాయి. కొన్ని రెడ్ కూడా అయిపోయినాయి. ఇదిగోండి ఒకటి కోస్తున్నా చూడండి. యెస్. చాలానే ఉన్నాయి కాయలు. అవసరం వచ్చినప్పుడు అట్లా మా ఇంట్లో వాళ్ళు కోస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు నేను కొన్ని కోసేస్తున్నాను. ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇక్కడ గోరింటాకు చెట్టు కనిపిస్తుంది కదా! అది మా నాయనమ్మ పెట్టింది మా కోసం. అండ్ ఇక్కడ దానిమ్మకాయ చెట్టు. బిర్యానీ ఆకుల మొక్క. ఇది కడియం నుంచే తీసుకొచ్చాం. అండ్ పచ్చిమిరపకాయల చెట్టు ఇక్కడ కూడా ఉంది. సో, ఈ పచ్చిమిరపకాయలు ఇలా కాసిన తర్వాత మోస్ట్‌లీ ఇవే వాడుతున్నాం ఇంట్లోకి. అండ్ బయట నుంచి తెచ్చుకునే అంత అవసరం రావట్లేదు. ఈసారి వచ్చినియి మిరపకాయలు. దాంతో రోటి పచ్చడ్లు కూడా ఎక్కువైనియి ఇంట్లో. అరటి చెట్లు. చాలా రోజులైంది మా అరటి చెట్లకి గెలవేసి. అండ్ చూద్దాం మళ్ళీ ఎప్పటికొస్తాయో. అండ్ మధ్య మధ్యలో కొన్ని మామిడికాయ మొక్కలు కూడా పెట్టాము. ఎంతైనా మన పెరట్లో కాసిన కూరగాయలు వండుకొని తింటే ఆ కిక్కే వేరు కదా! అండ్ ఇప్పుడు బయట చూస్తే దారుణాలు గాబట్టి, ఇంట్లోవే మనం ప్రిఫర్ చేస్తే చాలా చాలా మంచిది కదా! చింతకాయ చెట్టు. ఆల్రెడీ నేనక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి కొన్ని చింతకాయలు రాలున్నాయి. నేనవి తీసుకున్నాను. తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేసాను మా వోళ్ళకి. ఇంకా ఉండేవి నేను చూస్తే బట్ నేను అంతసేపు అక్కడ లేను. అండ్ జస్ట్ ఇప్పుడే అన్నమాట మా తోటలో నుంచి ఫ్రెష్‌గా 3 తోటకూర కట్టలు కూడా తీసుకొచ్చారు. ఇది ఇవాల్టి వ్లాగ్. ఎలా అనిపించింది? కమెంట్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మౌని టాక్ వరల్డ్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.